చేరువచ్చినప్పటికీ ఈ కార్యసభ కోసం ఆలగడ్డలో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానికంగా మరి దేవుని సేవ జరిగిస్తున్నటువంటి మరి ప్రియులు మరి ప్రిన్సిపల్ గారు మరి గురునాథ్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మరి ప్రియులు సుబ్బారెడ్డి గారికి, మరి సంఘంలో పెద్దలుగా మరి చక్కగా ముందుండి నడిపిస్తున్నటువంటి మరి ప్రసాద్ అన్న, యాకోబ్ అన్న, అలాగే రమేష్ అన్న, కిరణ్ అన్న, మరి మిగిలిన తదితరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళ మరి ఈ ప్రాంతంలో మరి సత్యాన్ని ప్రకటించడానికి, సత్యాన్ని విస్తరింపచేయడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నందుకు మొదట ఎంతో సంతోషిస్తూ, మరి ఏర్పరచబడిన మీరు మీ శక్తి లోపం లేకుండా ప్రభు కోసం ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. ఇకపోతే ప్రేమ దేవుని అన్నదా మరి సంఘముగా దేవుని యొక్క ఆలోచనల క్రింద మీరు అభివృద్ధి చెందడం అన్నది సంతోషకరం. అలాగే సంఘము ద్వారా నానా విధమైనటువంటి కార్యక్రమాలు మీరు జరిగిస్తూ దేవుడి పనిలో పెద్దలుగా వారు ఉంటూ సంఘానికి వస్తున్న వారిని కూడా ఆ పనిలో పాలిభాగస్తులుగా చేస్తున్నందుకు కూడా ఎంతగానో మరి అభినందిస్తూ ఉంటున్నాను. ఇకపోతే మరి ఈ ప్రత్యేకమైనటువంటి వార్షికోత్సవ సందర్భంగా ఒక చక్కని పాఠాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. పిల్లల మనం ఆలోచించబోతున్నటువంటి పాఠము మార్త సోదరి మరియ నేర్పిన మాదిరి. మార్త సోదరి మరియ నేర్పిన మాదిరి అన్నటువంటి ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ మార్త సోదరి మరియ అని ఎందుకు అంటున్నాం అన్నప్పుడు, ఈ మరియా అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో సుమారు 7 మంది కనబడతారు. నూతన నిబంధనలో సుమారు 7 మంది మరియలు కనబడతారు. అందులో మొదటిగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి తల్లి. యేసుక్రీస్తు వారి తల్లి పేరు మరియా. అలాగే 7 దయ్యాలు పట్టినటువంటి ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు కూడా మరియనే. ఆమెను మగ్దలేనే మరియా అని పిలుస్తారు. ఇక మూడవది మనం ఆలోచిస్తే యాకోబు యోసే తల్లి అయినటువంటి మరియా అనే మరొక స్త్రీ మనకు కనబడుతుంది. అలాగే 4వదిగా మరి మార్త యొక్క సోదరి, ఈరోజు మనము ఆలోచించబోతున్నటువంటి మరి స్త్రీ మార్త యొక్క సోదరి పేరు కూడా మరియనే. అలాగే క్లోప భార్య అయినటువంటి ఆమె పేరు కూడా మరియనే. ప్రేమ దేవుని వాళ్ళ. అలాగే 6వదిగా మరి మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు ఉన్నారు, ఆయన తల్లి పేరు కూడా మరియనే. మార్కు గారి తల్లి పేరు కూడా మరియనే. అలాగే పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ రోమా సంఘములో ప్రభు కోసం బహుగా ప్రయాసపడినటువంటి ఒక స్త్రీని అభినందిస్తూ ఆమెకు వందనాలు చెబుతూ పౌలు గారు ఆ పత్రికలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె పేరు కూడా మరియనే పిల్ల. కనుక సుమారు 7 మంది మరియలు ఉన్నారు. ఈ 7 మంది గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. అందులో ఇప్పుడు మనము ఎవరి గురించి ఆలోచిస్తున్నామంటే
మార్త సోదరి అయిన మరియా. ప్రియులారా, ఈవిడ నుంచి మనం నేర్చుకునే పాఠాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రెండోది, వారి కుటుంబం నుంచి నేర్చుకునే పాఠాలు కూడా మన కుటుంబాలకు చాలా అవసరం. ప్రియులారా, ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటారు అన్నప్పుడు 7 ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి మార్త, రెండవది మరియా, మూడవది వాళ్ళిద్దరికి సహోదరుడుగా ఉన్నటువంటి లాజరు. వీళ్ళ 3 ఆ కుటుంబంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. పిల్ల ఈ కుటుంబానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం, అలాగే క్రీస్తులోనికి వచ్చినటువంటి మన కుటుంబాలు కూడా కలిగి ఉండవలసిన లక్షణం. ఆ లక్షణము కలిగి ఉంటే అది గొప్ప ఆశీర్వాదానికి కారణమవుతుంది. సంఘములోనికి వచ్చిన తర్వాత, దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్న తర్వాత, మనము నేర్చుకోవలసినటువంటి విలువైనటువంటి సత్యాలు బైబిలులో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఉంటాయి. ఇక్కడ ఈ కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నప్పుడు, ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఒక చక్కటి గుణం లేదా ఒక చక్కటి లక్షణం ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే, లూకా గారు రాసిన సువార్త మంచి మాట చూద్దాం. ప్రియులారా, లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను అని రాయబడింది. ఎవరు ఆయన అన్నప్పుడు యేసుక్రీస్తు వారు. ఏమంటే యేసుక్రీస్తు వారు వెళుతున్నారంటే ఆయన ఒక్కడే వెళుతుంటాడా? ఆయనతో పాటు మరికొంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏమిటి, యేసుక్రీస్తు వారు ఒక్కరే వెళుతుంటారంటే ఒక్కరు వెళ్ళరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కనీసం ఆయనతో ఎంతమంది ఉంటారో తెలుసా? ఏమిటి, ఖచ్చితంగా ఎంతమంది ఉంటారంటే ఖచ్చితంగా 12 మంది అయితే ఉంటారు అపోస్తలులు. ఈ 12 మంది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు వారితో పాటు ఉండేవాళ్ళు. ఏమిటి, వీళ్ళు మాత్రమేనా అంటే వీళ్ళు కాకుండా మరికొంతమంది కూడా వెంబడించే వాళ్ళు ఉన్నారు. పిల్లలు, మనం తక్కువలో తక్కువ ఏమిటి ఒక 20 మంది అనుకుందాం. 20 మంది అనుకుందాం. అంటే ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ప్రభువుతో కలిసి పయనించే వాళ్ళు, ప్రభువుతో ఎప్పుడు సహకారంగా ఉండేవాళ్ళు, ప్రభువును అనుదినం వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నప్పుడు ఏమిటి కనీసము ఒక 20 మంది ఉంటారు అనుకుందాం. ప్రియుల 20 మంది ఉంటారు అనుకుందాం. ఇప్పుడు 20 మందితో ప్రభు వెళుతున్నప్పుడు ఒక గ్రామంలో ప్రవేశించాడు ఆయన. ఒక గ్రామం, ఆ గ్రామం పేరు ఏంటన్నప్పుడు బేతనియా. ఆ గ్రామం పేరు ఏం పేరు? ఏమిటి, బేతనియా అనే ఒక గ్రామంలో ప్రవేశించాడు. ప్రియులారా, ప్రవేశించిన తర్వాత ఏమిటి ఏం జరుగుతుందో చూడండి. అక్కడ మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అన్న మాట ఉంది చూడండి. ఆయనను తన ఇంట చేర్చుకొనెను అన్న మాట ఉంది. ఏమండి, ఆయనను ఇంట చేర్చుకోవడం అంటే ఒక్కరిని చేర్చుకున్నదనా? ఆయనతో సహా వచ్చిన మిగిలిన వారందరినీ కూడా చేర్చుకున్నదనా? ఏమిటి, ఒక్కరిని చేర్చుకున్నట్టు అని అర్థం కాదు. అంటే ఎంతమంది వచ్చిన్నారు ఇప్పుడు ప్రభుతో పాటు? మనం తక్కువలో తక్కువ ఒక 20 మంది అనుకున్నాం. మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక 20 మంది అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇంట చేర్చుకోవాలంటే ఆయనతో పాటు ఎంతమందికి ఆశ్రయం ఇవ్వాలి? 20 మందికి ఆశ్రయం ఇవ్వాలి. 20 మందికి ఆశ్రయం ఇవ్వడం అంటే ఏమన్నా మాటలా చెప్పండి? ఏమన్నా నీళ్ళు ఇచ్చి పంపడం కాదు కదా. కనీసం వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టిన 20 మందికి భోజనాలు పెట్టాలంటే ఇంట్లో వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ప్రియుల, ఒకవేళ ప్రభు ఒక రోజంతా అక్కడే ఉన్నాడు అనుకోండి, ఒక రోజంతా అక్కడే ఉంటే ఏమంటే ఇప్పుడు ఒక పూట 20 మందికి పెట్టడమే కష్టం. అలాంటిది 1-2 రోజులు ఉంటే ఏమంటే 2 రోజులు వాళ్ళకు వండి పెట్టడం అంటే ఇంకెంత కష్టం ఆలోచించండి.
ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? అంటే ప్రభు ఎప్పుడు వచ్చినా ఏమండి ఆ ఇంటిలో చేర్చుకునేవారండి. వాళ్ళకై వాళ్ళే ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిమిలాడి తన ఇంటికి తెచ్చుకునేవారు. అయ్యా మీరు మా ఇంటికే రావాలి, మా ఇంటికే రావాలి. నిజంగా ఏమండి ఈరోజు సంఘాల గురించి మనం ఆలోచించామనుకోండి, మీరు పరిచర్యకి వెళ్ళేటప్పుడు కానీ పల్లెల సువార్తకి వెళ్తున్నారు, మీరు పల్లెల సువార్తకి వెళ్తున్నప్పుడు అక్కడున్న సంఘాల గురించి ఆలోచించండి. ఎవరి సువార్తకి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చిన మనల్ని ప్రేమించి ఇంటికి పిలిచికెళ్ళి భోజనాలు పెట్టించి పంపే కుటుంబాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. వాళ్ళ గురించే కదా మనం పరిచర్యకి వెళ్తాం. రాత్రి అనక దూరం అనక వాళ్ళ కోసమనే మనం సువార్తకి వెళ్తే సంఘములోనికి వచ్చిన వాళ్ళు, చర్చిలోకి వచ్చి కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచించాలి? అయ్యో మన గురించే కదా వీళ్ళు సేవకులు వచ్చారు, మన కోసమే కదా దేవుడి మాటలు చెబుతున్నారు. మరి మనల్ని ప్రేమించి మనకు దేవుడి మాటలు చెప్పిన వీళ్ళు మరలా ఈ వాక్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు మరి వీళ్ళు ఖాళీ కడుపులతో వెళితే ఎలా? మన కోసం వీళ్ళు వచ్చారు, మనకు ఆత్మీయ ఆహారాన్ని పంచారు. కనీసం వాళ్లకు మరి శారీరక ఆహారం మనం పెట్టలేమా? పెట్టాలి కదా అని సంఘాలలో ఎన్ని కుటుంబాలు ఆలోచిస్తాయి చెప్పండి? సంఘాలలో ఎన్ని కుటుంబాలు ఆలోచిస్తాయి? ఉంటే ఊరికి ఒక కుటుంబం ఉంటుందండి, నాకు తెలిసి ఉంటే ఒక కుటుంబం ఉంటుంది. లేదనుకోండి వాళ్ళు కూడా ఉండరు, అసలు పట్టించుకోరు. మనం అంత దూరం వాళ్ళ కోసం వెళ్ళి వాక్యం చెబితే వాక్యం అయిపోయిన తర్వాత అయ్యగారు మా ఇంట్లో భోంచేసి వెళ్తురండి అనేది చాలా పెద్ద పరామర్శ. అది భోంచేసి వెళ్తురండి, ఎక్కడి నుంచి వచ్చారు, కాస్త భోంచేసుకొని వెళ్ళండి, ఈ మాటలు పక్కన పెట్టండి. కనీసం వాక్యం చెప్పిన వాళ్ళకి వందనాలు కూడా చెప్పాలి. ఇది అబ్జర్వ్ చేస్తాం పల్లెలకి వెళ్ళినప్పుడు. ప్రార్థన అయిపోగానే చూడండి ఆ బైబిల్ సంకలు పెట్టుకొని వెళ్ళిపోతుంటారండి. ఇక అంటే వచ్చిన ఆయన ఏదో పని పాట లేక వచ్చాడు అన్నట్టు, ఆయన పని మీద ఆయన వచ్చాడు అన్నట్టు, మా కోసం వచ్చాడన్న ఆలోచనలు ఉండవు. ఏదో వచ్చాడు, ఏదో చెప్పుకున్నాడు, ఆయన పని ఆయనది, మా పని మాదని బైబిల్ సంకనెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఏం నేర్చుకుంటున్నారు సంఘాలలో? దేవుని పేరిట వచ్చిన వారికి గ్లాసుడు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన నేర్చుకోలేదు, గిన్నెడు అన్నం పెట్టాలన్న ఆలోచన నేర్చుకోలేదంటే నిజంగా కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి ప్రియులారా. నిజంగా మార్త కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఒకరు ఇద్దరు కాదు. ఈ రోజుల్లో మనకు తెలియనిది ఏముంది చెప్పండి? భోంచేసిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత ఒక్క బంధువు ఎగస్ట్రా వచ్చినా ఇంట్లో ఆడకూతురు ముఖం ఎలా అయిపోతుందో మనకు తెలుసు. ఎక్స్పీరియన్స్. ఎంత బాధపడుతుందో, పైకి నవ్వుతో కనపడినా లోన ఏ టైంలో వచ్చాడని ఎన్ని తిట్టుకుంటుంటుందో లోన. ఇప్పుడే తినేసాం, ఇప్పుడే కడిగేశాం, మరలా ఇప్పుడు తగలబడ్డాడు, ఇప్పుడు మరలా ఉండాలా, మరలా చెయ్యాలా? అదేదో ముందే వచ్చింటే బాగుంటుంది కదా. ఆ వచ్చేది భర్త తరపున బంధువు వచ్చాడు కూడా అయిపోయాడండి. భర్త తరపున బంధువు వచ్చాడు అనుకోండి, అసలు మీ వాళ్ళకు మేనర్స్ ఉన్నాయా అంటదండి. ఏంటంటే ఫోన్ చేసి రావచ్చు కదా, ముందే ఫోన్ చేసి ఇంకో గ్లాస్ వేసేదాన్ని కదా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తగలబడ్డారు. ఇలాగే మాట్లాడతాడు. పోనీ వాళ్ళ తరపున వచ్చారనుకోండి ఏ బాధ ఉండదండి, ఆనందంగా మరలా చేయడం ప్రారంభిస్తారండి. ప్రేమ దేవుని మరలరా, అంటే వచ్చే ఒకరిద్దరికి బంధువులకు చేయడమే కష్టం అనుకునే రోజులు ఇవి. అలాంటిది ఒక 5 మంది సువార్త కోసం వచ్చారు, 5 మంది వండి పెట్టడానికి ఎవరు కష్టం తీసుకుంటారు చెప్పండి? ఎవరో ఒకరు వండి పెడతారులే అనుకుంటారు. అలా అందరూ అనుకుని ఎవరు వండి పెట్టారు, అది వాస్తవం. ఎవరో ఒకరు చూసుకుంటారులే, ఎవ్వరు చూసుకోరు ప్రియులారా. అంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడమే కష్టంగా ఫీల్ అయిపోయే పరిస్థితులు. పట్టణాలలో అనుకోండి, అందులో ఉద్యోగస్తులు అనుకోండి, ఎలా ఉంటుందండి వాళ్ళ పరిస్థితులు? ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, వస్తూ ఏ హోటల్లో పార్సల్ తెచ్చుకుంటారు. అంటే వాళ్ళ మట్టుకు తెచ్చుకొని తిని పండుకుంటారు అంతే. ఇక బంధువు వచ్చాడు అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? బంధువు వచ్చే ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు ఇక దేవుని పిల్లలకు పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని సేవకులకు వండి పెట్టే పరిస్థితులు ఎక్కడ ఉంటాయి?
నిజంగా ఈరోజు సంఘాలలో పరిస్థితి ఇలా ఉంటే, నిజం ప్రారంభంలో మనం ఆలోచిస్తే ఎవరి ప్రభువును చేర్చుకున్నదట. ప్రభువును చేర్చుకున్నదంటే ప్రభుతో వచ్చిన వారందరినీ చేర్చుకొని వాళ్ళందరి కోసం మార్త కష్టపడడం మనకు తెలుసు. ప్రియుల, వాళ్ళందరి గురించి ఎంత కష్టపడిందో మనకు తెలుసు. నిజంగా మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? కొంతమందిలో ఉంటుందండి, కొంతమందిలో కనపడతా ఉంటుంది. కొంతమందికి దేవుడు ఆ మనసు ఇచ్చింటాడు. దేవుడు ఆ మనస్సు మనం తెచ్చుకోవాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు మనం నేర్చుకోవాలి. కొన్ని మనకు ఉండవండి, కొన్ని పద్ధతులు మన బ్రతుకులో ఉండవు. కానీ ఎందుకు సంఘానికి వస్తున్నాం మనం? ఎందుకు వాక్యాన్ని వింటున్నామంటే దేవుడు చెప్పినటువంటి పద్ధతులను నేర్చుకోవడానికే, దేవుడికి ఇష్టమైన వారిగా మన జీవితాలను మలుచుకోవడానికే. కనుక ఇక్కడ ఎవడు క్రీస్తును చేర్చుకున్న కుటుంబంగా కనబడుతుంది. క్రీస్తుతో వచ్చిన వారిని చేర్చుకున్న కుటుంబంగా కనపడతా ఉంది. ఇక రెండో విశేషమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు రెండో సందర్భాన్ని ఆలోచిస్తే ఎంత బాగుంటుందో చూడండి. యోహాన్ గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. పిల్ల ఏమండి, లాజరు గారు రోగి అయిపోయారు. లాజరు గారికి రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఏమండి, అతని అక్క చెల్లి, మార్త అక్క అయితే మరియ ఎవరు? లాజరుకి చెల్లి. అంటే ఇద్దరి మధ్యలో లాజరు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు ప్రభుతో ఏమంటున్నారు చూడండి. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. నిజంగా వర్తమానము పంపేటప్పుడు వాడు ప్రయోగించిన పదం చూడండి. లాజరు గారి కోసము ఏమండి, లాజరు గారి కోసం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నీవు ప్రేమించువాడు. ఇది చాలా ఎవడి విశేషం అండి. ఇది మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమించడం అనేది గొప్ప. దేవుడు మనల్ని ప్రేమించేటట్టు బ్రతకడం గొప్ప. మనం ప్రేమించడం ఏముందండి? మనం నచ్చినట్టుగా ప్రేమిస్తూ ఉంటాం, మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉంటాం. ఆయన అది కాదు, ప్రభు మనల్ని ప్రేమించాలి. నువ్వు విశ్వాసిగా మారిన తర్వాత, నువ్వు సంఘములోనికి వచ్చిన తర్వాత దేవుని చేత నువ్వు ప్రేమించబడేటట్టు బ్రతకాలి. ఇది నేర్చుకోవాలి మనం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఇక్కడ ఎంత చక్కని మాట ప్రయోగిస్తున్నారంటే, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయిపోయాడు. నీకు లాజరు అంటే ప్రేమ కదయ్యా. నువ్వు లాజరును ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమించేవాడు రోగి అయ్యాడు అని వాళ్ళు అంటుంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడు? 5వ వచనం చూడండి. 5వ వచనం, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అనింది చూడండి. ఇది ఎంత వండర్ఫుల్ అండి. ఎవరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారండి. విచిత్రం ఏంటంటే వీళ్ళ 3 ప్రభువును ప్రేమిస్తున్నారు, 3 ప్రభు చేత ప్రేమించబడుతున్నారు. ఇది వండర్. అలా ఉండాలండి కుటుంబాలు. సంఘములోనికి వచ్చిన మన కుటుంబాలు ఎలా ఉండాలో తెలుసా? ఏమండి, మా 3 అంటే ఎందరు ఉన్నారో అందరూ ప్రభువును ప్రేమించేటట్టుగా ఉండాలి. అందరూ ప్రభు చేత ప్రేమించబడేటట్టుగా ఉండాలి. అలా ఎదగాలి మనం సంఘంలో, అలా అభివృద్ధి చెందాలి మనం సంఘంలో. ఏదో సంఘానికి వచ్చేసాం, ఏదో ఆదివారం కూర్చున్నాం, ఏవో 4 మాటలు విన్నాం, ఏదో వెళ్ళిపోయాం, ఇది కాదు. అలా బ్రతకడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ప్రేమ దేవుడి పిల్లల అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరూ ప్రేమించేవారిగా మారాలి. ప్రేమించలేకపోతున్నారా? ప్రేమిస్తున్న నువ్వు, ప్రభువుని ఎరిగిన నువ్వు, వాళ్ళ మీద భారముతో నువ్వే ప్రార్థించాలి. ఇక నీదే బాధ్యత అది. ఆ కుటుంబంలో నువ్వు ప్రభువుని ఎరిగావు అనుకో, ఇప్పుడు కుటుంబం అంతా ప్రభు వైపు మళ్ళడానికి భారము బాధ్యత ఎవరిదంటే ప్రభువును తెలుసుకున్న నీదే. నువ్వే ప్రార్థించాలి నీ కుటుంబం గురించి, నువ్వే దేవుణ్ణి అడగాలి నీ కుటుంబం గురించి. వాళ్ళ మార్పు కోసం వాళ్ళు కూడా ప్రభువును ప్రేమించి సంఘానికి వచ్చేటట్టుగా నువ్వే దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించాలి. ఇక్కడ విశేషం ఏంటంటే 3 ప్రేమిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇలాంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి? అందరూ ప్రేమిస్తారు కుటుంబంలో. భర్త ప్రేమిస్తున్నాడు అనుకోండి, భార్య అంటే అంటున్నట్టుగా ఉంటుంది. భార్య బాగా ప్రభుని ఇష్టపడుతుంది అనుకోండి, భర్త అంటే అంటున్నట్టుగా ఉంటాడు. ఒక భార్యాభర్తలు ప్రభు అంటే ఇష్టం అనుకోండి, పిల్లలు పట్టించుకోరు ప్రభుని.
పిల్లలకి ఇష్టం ఉందనుకోండి, తల్లిదండ్రులు పట్టించుకోరు. ఏమంటే ఈరోజు కుటుంబాల్లో పరిస్థితి ఇదే కదా. కుటుంబం అంతా దేవుని చేత ప్రేమించబడేటట్టుగా, కుటుంబం అంతా దేవుణ్ణి ప్రేమించేటట్టుగా ఎన్ని కుటుంబాలు ఉంటాయి చెప్పండి. మనం ప్రేమించడంలోనే ఎవడి సరిగా ఉండం, ఇక మనం దేవుడి చేత ప్రేమించబడాలంటే అంటే ఎందరున్నారో అందరూ దేవుడి కోసం కష్టపడేవారిగా, ఎందరున్నారో అందరూ దేవుడి కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయేవారిగా, ఎందరున్నారో అందరూ దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఒక కుటుంబం ఉండడం అంటే నిజంగా ఎంత దీవెనకరం అంటే అది. భార్య, భర్త, పిల్లలు అందరూ ప్రభు చేత ప్రేమించబడడం అంటే ఎంత ఆశీర్వాదం చెప్పండి. ఏమండి అది మార్తా మరియల కుటుంబంలో కనబడుతుంది. ఏమండి ముగ్గురు ప్రభు చేత ప్రేమించబడుతున్నారని చూడండి, ముగ్గురు ప్రభు చేత. ఇప్పుడు మన కుటుంబాలను ఆలోచించుకున్నాం అనుకో, నిజంగా కుటుంబం అంతా మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు ఒకటి. రెండవది ఏమంటే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలండి కుటుంబాలుగా. నా కుటుంబం అంతా ప్రభువును ప్రేమించాలనే ఏమంటే భారముతో ఏమండి మనం మన కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి ఎప్పుడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం అని, దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, ఆ కుటుంబం ఎలా ఉండాలి? ప్రభువుని ఎరిగిన ఆ కుటుంబాలు ఎలా ఉండాలంటే అందరూ ప్రేమించేవారిగా ఉండాలట. రెండోది అందరూ ప్రేమించబడేటట్టు బ్రతకాలి. ఆ చక్కని కుటుంబంగా ఎవరు కనబడుతున్నారంటే ఎవరి మార్తా, మరియా, లాజరు యొక్క కుటుంబం అలా కనబడుతుంది. ఈ కుటుంబంలో ఇలాంటి కుటుంబంలో ఇప్పుడు మరియ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇంత చక్కటి కుటుంబం, దేవుణ్ణి ప్రేమించే కుటుంబం, దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, దేవుణ్ణి ఏమంటే ముగ్గురు ప్రేమిస్తున్నారు, ముగ్గురు దేవుడి చేత ప్రేమించబడుతున్నారు. అలాంటి కుటుంబంలో మరియ గురించి మనం ఆలోచిస్తే నిజంగా కొన్ని విశేషమైన సందర్భాలు మనకు కనబడతాయి పిల్లలు. ఒకటి ఏమిటి, మరియా అన్నటువంటి ఈ పేరుకు అర్థం ఏంటంటే ఒకటి చేదు అని అర్థం వస్తుంది పిల్ల. మరియా అన్నటువంటి ఈ పేరుకు అర్థము ఒకటి చేదు, రెండవది ప్రియమైనది. రెండవ అర్థం ఏంటంటే ప్రియమైనది, మూడవది సముద్రపు బొట్టు అని మూడు అర్థాలు వస్తాయి ప్రియుల. ఒకటి చేదు, రెండవది ప్రియమైనది, మూడవది సముద్రపు బొట్టు అనే అర్థాలు వస్తాయి. ఇక మరొక విశేషమైన సంగతి ఏంటంటే ఈ మరియ గురించి నలుగురు సువార్తికులు తమ పుస్తకాల్లో రాశారండి. అది ఉండాలి. ఏమంటే నలుగురు, మత్తయి గారు మరియ కోసం రాశారు, మార్కు గారు మరియ కోసం రాశారు, లూకా గారు మరియ కోసం రాశారు, యోహాను గారు కూడా మరియ కోసం రాశాడు. అంటే నలుగురు కూడా వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు లేదా మరియను జ్ఞాపకం చేసుకున్నారంటే ఏమిటి, దాని వెనుకాల ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు అర్థం కావాలి. నలుగురు సువార్తికులు కూడా మరియ గురించి మాట్లాడారు అంటే ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకత మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఏంటి మీకున్న ప్రత్యేకత అన్నప్పుడు ఈవిడ ఏం నేర్పుతుంది మనకు? ఒకటి మనకు ముందే తెలిసిపోయింది, ప్రభువును ప్రేమించేది, రెండోది ప్రభువు చేత ప్రేమించబడేది. ప్రభువును ప్రేమిస్తుంది, ప్రభువు చేత ప్రేమించబడుతుంది. ఏమండి మనం కూడా ప్రభువును విశ్వసిస్తే ఎలా బ్రతకాలి? నువ్వు ప్రభువును బాగా ప్రేమిస్తూ బ్రతకాలి. భక్తిలో నీ భక్తిని చూసిన ప్రభువు నిన్ను ప్రేమించేటట్టుగా నీ భక్తి ఉండాలి. ఇది నేర్చుకోవాలి ప్రియులా. నువ్వు ప్రేమించడం కాదు, మనం ప్రేమిస్తామండి, ప్రభువు మాత్రం మనల్ని ప్రేమించడండి. ఎందుకంటే మనం చూపే ప్రేమ అలా ఉంటుంది, మనం చూపించే భక్తి అలా ఉంటుంది, మనకున్న విశ్వాసం అరకొరగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? ప్రభువు నిన్ను ప్రేమించేటట్టుగా నువ్వు బ్రతికితే అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. ప్రభు ప్రేమించాలి. నేను ప్రేమిస్తున్నాను. ఈరోజు చాలా మంది ప్రభువును ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎలా ప్రేమిస్తారంటే వాళ్ళకి ఇష్టమైతే సంఘంలో కనబడతారు, ఇష్టం లేకపోతే కనిపించరు. వాళ్ళకి ఇష్టమైతే దేవుడికి ఇస్తారు, ఇష్టం లేకపోతే దేవుడికి ఇవ్వరు. వాళ్ళకి ఇష్టమైతే సంఘంలో వచ్చి పని చేస్తారు, కుదరకపోతే అసలు పనే చేయరు. ఏమంటే ఇది ప్రేమించడం ఎలా అవుతుంది? ఏమంటే పిల్లల్ని ప్రేమించే ఒక తల్లి ఏమంటే ఆమెకు ఆరోగ్యం బాగలేకపోయినా ఏం చేస్తుందో తెలుసా? ఆరోగ్యం సహకరించకపోయినా లేచి వాళ్ళకు వంట వండుతున్నాడు. ఏం ఆరోగ్యం బాగోలేదు కదా, ఒక్కరోజు వండకపోతే అమ్మో పిల్లలు ఏమైపోతారు. అది ప్రేమ. మరి ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాం మనం? ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నాం? ఆయన కార్యక్రమాలు అనగానే నువ్వు ఏ సాగు చెప్తావు? నువ్వు ఏది చెప్పినా అది ప్రేమ అనిపించదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఎక్కడున్నావు తెలుసా? ప్రభు సన్నిధిలో ఉంటావు.
ప్రభు సన్నిధిలో కనపడాలి మనం. కనుక ఇక్కడ మరియా ప్రభువును ప్రేమించేదిగా కనబడుతుంది. రెండోది ప్రభు చేత ప్రేమించబడుతుంది. ఇలాంటి పరిస్థితి మన బ్రతుకుల్లో ఉందో లేదో మనము మరియను బట్టి పరీక్షించుకోవాలి ప్రియులా. నేను ప్రభువును నిజంగా ప్రేమిస్తున్నానా? ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా? ఒక్కసారి దీన్ని మనసులో పెట్టుకోవాలి. ఇక రెండవది మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆమె ఇంటికి వచ్చినా, ప్రభువారు ఎప్పుడు ఆమె ఇంటిని దర్శించినా, ప్రభు ఇంట్లో అడుగు పెట్టగానే మార్త ఏం చేస్తుంటుందో రాయబడింది చూడండి. లూకా గారు రాసిన సువార్తలోనే, లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 40వ వచనం, 39 కదా, 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈ మరియా ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రభు వచ్చి అలా కూర్చున్నాడు అనుకోండి, వెంటనే ఎక్కడ వాలిపోతుందో చూడండి, యేసు పాదముల యొద్ద కూర్చుంటుంది. నెంబర్ 1 ఎక్కడ కూర్చుంటుంది? యేసు పాదాల దగ్గర. యేసు పాదాల దగ్గర అంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని ఇష్టపడడం. ఆయన పాదాల ముందు కూర్చోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఆయన సన్నిధిని ఇష్టపడడం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసా? ఆయన పాదాల ముందే కూర్చున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాం మనం అందరం. ఎక్కడ కూర్చున్నట్టు? ఆయన పాదాలే, ఆయన పాద సన్నిధి అంటాం. అందుకే ఆయన సన్నిధికి వచ్చావంటే ఆయన పాదాల ముందు కూర్చున్నావని. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే యేసు ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే మరే ఏం చేస్తుందంటే వెళ్ళి ఆయన పాదాల ముందు కూర్చుంటుంది. మరి ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి ఎప్పుడు రావాలి? వాక్యం అనేది ఎప్పుడు వినబడుతుంటే, వాక్యం అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. అంటే వాక్యం వినబడుతుందంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు మనతో. మాట్లాడే వ్యక్తి ఎవరైనా కావచ్చు. మాట్లాడే వ్యక్తి, ఇక్కడ నిలవబడిన వ్యక్తి ఎవరైనా కావచ్చు. కానీ మాట ఎవరిది? యేసుక్రీస్తు వారిది. అంటే బయటికి వస్తున్న మాటలు అవి ప్రభు మాటలు. అంటే ఇప్పుడు ప్రభువును ప్రేమిస్తే మనము ఆయన మాటలు వినబడుతున్న ప్రతిసారి నువ్వు ఎక్కడొచ్చి కూర్చోవాలి? ఆయన పాద సన్నిధిలో కూర్చోవాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రావాలి. నిజంగా మరియలో ఉన్న గుణం ఏంటన్నప్పుడు ప్రభు ఎప్పుడు వస్తే ఆయన పాదాల ముందు వాలిపోతుందండి. ఆయన పాదాల ముందు కూర్చుంటుందంటే అందులో మనకి ఏం కనబడుతుంది? విధేయత కనబడుతుంది. పాదాల దగ్గర కూర్చోవడం అంటే విధేయత కనబడుతుంది, వినయం కనబడుతుంది. రెండోది ప్రభు సన్నిధిని ఎక్కువగా కోరుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మన జీవితంలో కూడా నువ్వు కూడా ప్రభువును విశ్వసించిన తర్వాత, భక్తిలో ఎదుగుతున్న తర్వాత మనం కూడా దేవుడి సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. కూడా దాన్ని ప్రేమించగానే మన ఆత్మీయ జీవితాలు పాడైపోతూ ఉంటాయి. ప్రభు సన్నిధిని ఎక్కువగా మనం కడమడకనే మన జీవితాలు అప్పుడప్పుడు బలహీనపడుతూ ఉంటాయి. దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు, దేవునిలో ఆనందించలేని పరిస్థితులు, దేవుణ్ణి సంతోషపెట్టలేని పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయంటే ఆయన సన్నిధికి నువ్వు దూరం అవుతున్నావు అనుకో, నువ్వు ఆధ్యాత్మికంగా బలహీనపడిపోతావు. ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కువ కనబడ్డావు అనుకో, నువ్వు ప్రభువుని ఎక్కువగా ఆనంద పెడుతూ ఆధ్యాత్మికంగా నువ్వు బలవంతుడు అవుతావు. కనుక మరియ ఏం నేర్పుతుందంటే ప్రభు వచ్చిన ప్రతిసారి ఆమె డ్యూటీ ఏంటంటే పాదాల ముందు కూర్చోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం వినబడుతున్న ప్రతిసారి ఎన్ని పనులైనా మనకు ఉంటాయండి, ఎన్నో ఉంటాయి మనకు. కానీ ప్రభు కంటే ఏది గొప్పది కాదు ప్రియులారా. ప్రభు వాక్యం కంటే ఏది గొప్పది కాదు. ఎందుకంటే ఏ సమయంలో ఏ మాట దేవుడు మన హృదయాలను అందిస్తాడో మనకు తెలియదు. ఏ సమయంలో ఏ సేవకుని ద్వారా మన బ్రతుకులకు అవసరమైన చక్కని మాట వినిపించి మన జీవితాన్ని మలుపు తిప్పుతాడో మనకు తెలియదు. కాబట్టి వాక్యం వినబడుతుంది అనగానే వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అదే మరియ చేస్తుంది. కూర్చొని ఏం చేస్తుంది? కూర్చోండి ఆయన బోధ వినుచుండెను అన్నాడు. కూర్చుంటారండి చాలా మంది. కూర్చోవడం అయితే కూర్చుంటారు, బోధ వింటారా? ఇక్కడ డౌటే మళ్ళా మనకి. కూర్చోవడం అయితే కూర్చుంటారు, రావడం అయితే వస్తుంటారు. సభలు చూడండి, జనాలు. ఎంత జనాలు వస్తారంటే అంత జనాలు. ఇందుకే వచ్చిన వాళ్ళందరూ కూర్చొని వింటారంటే ఆ వచ్చిన వాళ్ళు తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారండి గ్రౌండ్ చుట్టూ. ఎందుకు వచ్చారంటే ఇంటికాడ పొద్దుపోకు వచ్చినట్టుగా ఉంది, మేము వచ్చామని చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు.
కనుక ఏమిటి రావడం ముఖ్యం అంటే రావడం ముఖ్యమే. వచ్చిన తర్వాత ఏం చేయాలి? బోధ వినాలి. అది వినకపోతే నువ్వు వచ్చి కూడా ప్రయోజనం లేదు. నువ్వు సంఘానికి వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు? నువ్వు వచ్చిన తర్వాత బోధ వినకపోతే, వచ్చిన తర్వాత బోధ మీద మనస్సు పెట్టకపోతే, దేవుడు ఏమి వినిపిస్తున్నాడు, దేవుడు ఏ మాటను తీసుకొచ్చాడు, ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏ మాట ద్వారా నన్ను హెచ్చరించబోతున్నాడు, ఇవన్నీ నువ్వు మనస్సు పెట్టి వినకపోతే నువ్వు వచ్చినా ప్రయోజనం ఉండదు. ఇక్కడ మరియ కూర్చొని మనసు ఎక్కడ పెట్టిందంటే బోధ మీద పెట్టింది. ప్రేమ దేవుడి పిల్లలారా, బోధ మీద మనస్సు పెట్టింది. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఆమె ఏం చేస్తుందట? బోధ వినుచుండెను. అందరి కోసం ఈ మాట చెప్పలేమండి. వచ్చిన వాళ్ళందరి కోసం బోధ విన్నట్టుగా మనము చెప్పలేము. ఇది బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఇలాంటి సందర్భం ఒకటి కనపడుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం నుంచి ప్రియుడా. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిని. ఇది పౌలు గారికి సంబంధించిన సందర్భం. నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని అక్కడికి వెళ్ళిపోయారట. అక్కడ భక్తి కలిగిన కొంతమంది స్త్రీలు వచ్చి కూడుకొని ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారట? వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం. స్త్రీలతో మాట్లాడుచుంటివి అంటే ఏం మాట్లాడాడంటే వాక్యం మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ప్రయోగించాడు. 14వ వచనంలో, అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ, అంటే మిగిలిన వాళ్ళు వినలేదా? చాలా మంది స్త్రీలు కూర్చున్నారు కదా, అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు పౌలు, అందరితో వాక్యం చెప్తున్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట రాయించాడు. చూడండి, లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండారంటే మిగిలిన వాళ్ళు వినడం లేదా? వాళ్ళు వింటున్నారు. వినడం అంటే ఏంటి? వినడం అంటే అలా చెవులు అప్పగించడం కాదు. వినడం అంటే వింటున్న మాటల మీద మనసు పెట్టడం, వాక్యం మీద మనసు పెట్టి వినడం. ఊరికి కూర్చోంటారు, ఏదో ఆలోచిస్తుంటారు, మందికి చూస్తుంటారండి. మన వైపే గుడ్లేమో నా వైపే ఉంటాయి, ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. మరి వింటున్నాడంటే నేనేమనుకుంటా, అబ్బా ఎంత చక్కగా నా వైపే చూస్తున్నాను, నేనేమనుకుంటాను ఎంత కాన్సన్ట్రేషన్గా వింటా. నా కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది, కళ్ళే ఎలా ఉన్నాయి అంతే. అలా అయిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వినడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందుకే పౌలు గారు నిజంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆవిడ మీదకి వెళ్ళిపోయింది ఆయన మనస్సు. ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఆవిడ వింటూ వాక్యం మీద లక్ష్యం పెట్టింది, వాక్యం మీద గురి పెట్టింది. పౌలు గారి మాటలను శ్రద్ధగా వింటుంది. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. నువ్వు శ్రద్ధగా వింటేనే వాక్యం నీ మనసుకు ఎక్కుతుంది. శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మరియ కూడా యేసు పాదాల ముందు కూర్చొని శ్రద్ధగా వింటుంది. శ్రద్ధగా ఏం చెబుతాడు ప్రభు, ఏం చెబుతాడు ప్రభు. ఎందుకంటే ఆయన నోరు తెరిచాడంటే జీవము కలిగిన మాటలే తప్ప పనికి మాలిన మాటలు ఉండవు. అందుకే ఏం చెబుతాడా అని శ్రద్ధగా వింటున్నదిగా మరియ కనపడుతుంది. ఇక్కడ కూడా లూదియా కూడా పౌలు చెబుతున్నప్పుడు శ్రద్ధగా విన్నది గనుకనే ఆమె కోసమే రాయబడింది, దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అంటే నువ్వు శ్రద్ధగా వింటే 2 కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే మన వాక్యాన్ని శ్రద్ధగా వింటామో అప్పుడు 2 పనులు జరుగుతాయి ప్రియులారా. ఒకటి ఏం జరుగుతుందంటే మనకు తెలిసిన వాక్యమే వినుట వలన, అది నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుట వలన, నువ్వు చక్కగా వినుట వలన నీలో విశ్వాసం స్టార్ట్ అవుతుంది. వినుట వలన విశ్వాసం, వినుట వలన విశ్వాసం అంటే ఆ వినుట క్రీస్తుని గురించిన మాటలు. అంటే వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నావు అనుకో, నీ జీవితంలో ఏం ప్రారంభమవుతుంది? ప్రభువు పట్ల విశ్వాసం ప్రారంభమవుతుంది. దేవుడి కోసం బ్రతకాలని ఒక ఆశ ప్రారంభమవుతుంది. లేకపోతే నువ్వు వింటానే ఉంటావు, కానీ ఎన్ని సంవత్సరాలు విన్నా బ్రతుకు మారదు. ఎన్ని సంవత్సరాలు వింటున్నా బ్రతుకులో ఏ మార్పు ఉండదు. అవే బూతులు, అవే అబద్ధాలు, అవే తప్పుడు మాటలు, అవే తప్పుడు పనులు. ఎందుకు ఇలా ఉంది ఈ జీవితం? ఏంటంటే ఆదివారం సంఘానికి వస్తుంది. ఆ వస్తుంది వింటే కదా, వాక్యం మీద మనస్సు పెడితే కదా.
మనసు పెడితే వాక్యం హృదయంలోనికి వెళుతుంది. అది హృదయంలోనికి వెళ్ళింది అనుకోండి, హృదయంలో ఉండే ప్రతి చీకటిని ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. అంటే ఈరోజు చాలా మంది వింటున్నారు, మారడం లేదంటే వాక్యం మీద శ్రద్ధ పెట్టడం లేదు. కనుక వాక్యాన్ని వింటే ఖచ్చితంగా మన హృదయంలో విశ్వాసం పుడుతుంది. రెండోది, నువ్వు బాగా వింటున్నావు అనుకో, దేవుడు కూడా ఏం చేస్తాడు? అపోస్తుల కార్యంలోని 14వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయము 14వ వచనం. ఎవడి ఈమె గురించి చెప్తున్నాడు. లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆ మాట చూడండి, ప్రభువు ఆమె హృదయము తెరిచెను అనిందండి. ఆమె హృదయాన్ని ప్రభు ఏం చేశాడు? తెరిచాడు. హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరిచాడు అంటే హృదయం తెరవబడితేనే వాక్యం అర్థమవుతుంది. హృదయం తెరవబడాలి. అప్పుడప్పుడు ఏమండి, నా కళ్ళు తెరవబడ్డాయంటాం చూడండి. ఇన్ని రోజులు ఈ వాక్యం అర్థం కాలేదండి, ఈ రోజు అర్థమైందండి, ఈ రోజు నా మనసుకు అర్థమైందండి, ఈ రోజు అందులో ఉన్న సత్యం అర్థమైందంటే నీ కళ్ళు తెరవబడ్డాయి, నీ హృదయం తెరవబడింది. అంటే హృదయం ఎప్పుడు తెరవబడుతుంది? హృదయం ఎప్పుడు తెరవబడుతుంది చెప్తున్నాడు. ప్రభు ఆమె హృదయం తెరిచెను. ఎందుకు తెరిచాడు? శ్రద్ధగా వింటుంది కాబట్టి. లేకపోతే ఆయన పట్టించుకోడు మిమ్మల్ని. కాబట్టి విన్న మాటలన్నీ చెవి దగ్గరకు వస్తాయి, మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. హృదయంలోకి వెళ్ళవవి చెవు దగ్గరకు వస్తాయి, మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. హృదయంలోనికి వెళ్ళాలంటే హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడాలంటే ప్రభు తెరవాలి దాన్ని. ప్రభు ఎప్పుడు తెరుస్తాడు? నువ్వు శ్రద్ధగా వింటే నీ హృదయాన్ని ప్రభు తెరుస్తాడు. అందుకే చెప్తాడు, ఏమండి, ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని చూడండి. ఇక పౌలు గారి మాటల మీద లక్ష్య పెట్టింది, విన్నది, ఎవడు విని అంగీకరించింది. నిజంగా ఆమె జీవితం మారిపోయింది పిల్లలు. అంటే మరియలో కూడా ఏం కనబడుతుందంటే వాక్యం పట్ల శ్రద్ధ. అంటే ఏం నేర్పుతుంది? ఏం నేర్పుతుందంటే, ఒకటి, ప్రభువును ప్రేమించమని చెబుతుంది. రెండవది, ప్రభు చేత ప్రేమించబడేటట్టుగా బ్రతకమని చెబుతుంది. మూడవది, ఆయన సన్నిధిని ఎక్కువగా కోరుకోమని చెబుతుంది. నాలుగవది, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత వాక్యం మీదనే మనసు పెట్టు అని చెప్తుంది. వాక్యం మీదనే మనసు పెట్టు. ఇక నువ్వు దేని మీద మనసు పెట్టినా దేవుడు నీ హృదయాన్ని మూసేస్తాడు. నువ్వు వాక్యం మీదనే మనసు పెట్టు, నీ హృదయం తెరవబడుతుంది, వాక్యం అర్థమవుతుంది, నీ బ్రతుకు మారుతుంది. అప్పుడు నీ కుటుంబానికి అది దీవెనకరంగా ఉంటుంది. కనుక వాక్యాన్ని వినాలి, ఎలాంటి శ్రద్ధగా వినాలి అన్నది నేర్పుతుంది ప్రియులారా. ఇక మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఏమండి, ఈమె కోసము తెలుసుకోగలిగిన మరొక శ్రేష్టమైన సంగతి ఏంటో తెలుసా? మరొక శ్రేష్టమైన సంగతి 10వ అధ్యాయము ఒక్కసారి చూడండి. క్షమించండి ఒక్కసారి. లూకా గారు రాసిన, మార్కు గారు రాసిన సువార్త, మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ప్రేమ దేవుని పిల్లల 3వ వచనం. యేసుక్రీస్తు వారు బేతనియలో, బేతనియా అనగా ఎవరు ఊరిది? మార్తా మరియా లాజరు గారి ఊరే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు బేతనియలోనే ఉన్నారు. ఆ బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందట పిల్ల. ఏమని ఎలా వచ్చింది? వస్తువు ఎలా వచ్చింది? మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు గుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను అని రాయబడింది. ఏమిటి ఇక్కడ ఒక స్త్రీ అన్నాడు. ఇంతకీ ఎవరా స్త్రీ? ఒక స్త్రీ వచ్చిందట ప్రభు దగ్గరికి. ఎలా వచ్చిందంటే మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు గుడ్డి తీసుకొని వచ్చింది. ఎవడు వచ్చిన ఆవిడ ఎవరు? ఇంతకి ఎవరివిడ అన్నప్పుడు, ఏమండి, నిజంగా మనకు తండ్రి గారు నేర్పించినటువంటి పరిశోధన. ఒక ప్రశ్న ఎదురైంది అనుకోని ప్రార్థన చేయడం కాదు, పరిశోధన చేయడం నేర్చుకోవాలి. సంఘాలలో ప్రార్థన చేయండి అని చెప్పి వాక్యం లేకుండా చేసి పడేశారు. పరిశోధన చేయండి అని ఎవరు చెప్పలేదు ప్రియులా. కనుక ఇక్కడ మనకు ప్రశ్న వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? పరిశోధిస్తే సమాధానం మరొక చోట దొరుకుతుంది. కనుక ఎవరా స్త్రీ అన్నప్పుడు మొత్తానికి బేతనియలో ఉన్న స్త్రీ అని అర్థమైంది.
ఇంతకీ ఎవరు ఆ స్త్రీ అన్నప్పుడు మరలా ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్త, ఆ స్త్రీ ఎవరో చూద్దాం ఒక్కసారి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. అదే సందర్భం 1 నుంచి చదువుకుందాం. అదే సందర్భం, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అంటే ఇప్పుడు ఎవడి అత్తరుతో ఆయన తల మీద పోసింది ఎవరు, ఆయన పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది ఎవరు అన్నప్పుడు ఎవరో తెలుసా? మరియే. ఎవరు ఆవిడ? ఎవడి మార్కు సువార్తలో ఒక స్త్రీ అన్నాడు. ఇంతకీ ఎవరా ఒక స్త్రీ అన్నప్పుడు ఆ స్త్రీ ఎవరో కాదు, లాజరు యొక్క సహోదరి అయిన మరియా. అంటే మరియా వచ్చింది ఇక్కడికి. అవును, మరియ వచ్చింది. ఏమండి, మరి అనగానే మనకి ఏమర్థం అవుతుంది? ఎవడు వాళ్ళ కుటుంబం ఏం ధనవంతుల కుటుంబం కాదు. ఎవడి ధనవంతుల కుటుంబమే కాదు ప్రియులారా, పేద కుటుంబమే. ఏమండి, ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఎవడి పేదవాళ్ళే దేవుడి కొరకు ఎక్కువగా చేయగలరు. ఉన్నవాడు ఎప్పుడు దేవుని కోసం పట్టించుకోడండి. ఉన్నవాళ్ళు ఎప్పుడు సత్యం దగ్గరికి రాలేరు ప్రేమ దేవుడి పిల్లల. ఎవడి సత్యం ముందుకు ఎవరు వస్తారంటే పేదవాళ్ళే వస్తారు. పేదవాళ్ళే చేయగలరు. పేదవాళ్ళే ప్రభుకు గొప్ప త్యాగాలు చేయగలరు. ఉన్నవాళ్ళు సత్యం దగ్గరికి రాలేరు ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ కుటుంబం కూడా ఒక పేద కుటుంబమే. ఏమంటే ఒక పేద కుటుంబం అయినప్పుడు ఏమంటే మరియ ఏం తీసుకొని వచ్చింది అంటున్నాడు? మరియ ఏం తీసుకొచ్చిందట? మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి అన్నాడండి. మిక్కిలి విలువ గల, మిక్కిలి విలువ గల అంటే అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడకు? ఇది ప్రశ్న. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటే దీని వెనుకాల పండితుల అభిప్రాయం ఏంటో తెలుసా? ఇంతకీ ఎంత విలువ ఉండొచ్చు అన్నప్పుడు పండితుల అభిప్రాయం ఏంటంటే ఆమె సంవత్సర కాలపు తన యొక్క కూలిని దాచిపెట్టి ఉండొచ్చు అని అంచనానండి. అంటే సంవత్సరపు కాలం ఆమె పనికి వెళ్ళి ఆ పనికి వెళ్ళిన తర్వాత వచ్చిన కూలిని దాచిపెట్టి ఆ మొత్తము డబ్బుతో ఎవడు అత్తరు కొన్నదట పిల్ల. ఏంటి సంవత్సరపు కూలి పెట్టిందా ప్రభు కోసం? సంవత్సరపు రోజుల కూలి, సంవత్సరపు రోజులు అంటే సుమారు 365 రోజులు ఎవడి పనికెళ్ళిన ఆవిడ వచ్చిన కూలిని ఏం చేసింది? దాచిపెట్టింది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఎవడి గుణం అండి, స్త్రీలకు ఉండే గుణం. అంటే స్త్రీలకి ఏ లక్షణం ఉంటుందంటే దాచిపెట్టే లక్షణం ఉంటుంది. స్త్రీలకు ఏ లక్షణం ఉంటుంది? దాచిపెట్టే లక్షణం. పురుషులకు ఉండదు ఆ లక్షణం. జోబులో ఉందనుకోండి ఎప్పుడు అయిపోయేద్దామని ఆలోచిస్తుంటారు. కానీ స్త్రీల దగ్గర ఉందనుకోండి ఎలా దాచిపెడతామని చూస్తుంటారు. తేడా చూడండి ఇద్దరికి. అందుకే ఎవరికి మరీ అవసరం వచ్చిందనుకోండి పక్కలను అడగలేకపోయినప్పుడు ఎవడి ప్రతి భర్త భార్యని అడుగుతాడు. ఏమన్నుంటే ఎందుకు అడుగుతాను? ఆవిడ దగ్గర ఎలా వస్తుంది? తెలుసు అన్నమాట దాచిపెడుతుందని. ఎవడి దాచిపెడుతుందని తెలుసు. దాచిపెట్టింది ఎవడి అప్పుడప్పుడు బయటికి తీస్తారండి. ఎప్పుడు ఎవడి బట్టల కోసం తీస్తూ ఉంటారు, పిల్లల అవసరతల కోసం తీస్తుంటారు. మొత్తానికి ఏదో వస్తువు కొనడానికి బయటికి తీస్తారండి. ఎక్కువ తక్కువ ఉంటే మన భర్త నుంచి లాగుతారండి. ఇప్పుడు దేవుని వల్లరా అంటే భార్యకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఒక స్త్రీకి ఉండే లక్షణం ఏంటంటే దాచిపెట్టే లక్షణం. మరి ఏ పనికి వెళ్ళని వాళ్ళు కూడా దాచిపెడుతుంటారు. మీకు తెలుసో తెలుసు. ఏడు పట్టణాల్లో ఉన్నారు, టౌన్లో ఉన్నారు అనుకోండి, భర్త ఉద్యోగం అనుకోండి, భార్య ఇంట్లో పనికి ఉంటుంది. ఆవిడ దగ్గర ఎలా వస్తుందండి అనకండి, ఆవిడ దగ్గర కూడా ఉంటుంది. పనికి వెళ్ళే వాళ్ళే కదా. ఏమంటే 50 రూపాయలు కూలి వచ్చింది, ఒక 40 భర్తకి ఇచ్చింది, 10 దాచిపెట్టుకున్నది అనుకోండి, అది వేరే విషయం. ఏ పనికి వెళ్ళని భార్య దగ్గర కూడా ఉంటుందండి డబ్బు. ఈవిడ దగ్గరికి ఎలా వచ్చింది? భర్తతోనే ఇప్పించుకొని ఉంటుంది. భర్తతోనే ఇప్పించుకొని ఉంటుంది. అంటే భార్యలకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే భర్తతో ఇప్పించుకొని భర్తకే మళ్ళీ అప్పించేంత టాలెంట్. మరొక విషయం ఏంటో తెలుసా? వాళ్ళు వేసే వడ్డీ ఎప్పుడూ తీరదండి. 1000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, పక్కన 1,00,000 రూపాయలు బ్యాంకులో అయిపోయింటుందండి, కట్టేసి ఉంటాం. ఈయన 1000 మాత్రం అయిపోదండి. ఇదేంటో మన అర్థం కాదు. ఆ 1000 అలాగే ఉంటుంది, మనం ఇచ్చిందంతా వడ్డీ కిందకే పోతా ఉంటాం. అంటే వాళ్ళ దగ్గర అప్పు పొరపాటు తీసుకున్నాం అనుకోండి, ఇక కడుతూ ఉండవలసిందండి.
నువ్వు ఎంత కట్టినా అయిపోదు, అసలు అలాగే ఉంటుంది. అవసరమైతే అసలు పెరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే స్త్రీలకు ఉండే ఒక చక్కటి లక్షణం ఇది, దేవుడు పెట్టిన ఒక చక్కటి గుణం, దాచిపెట్టే గుణం. దాచిపెడుతున్నావు. ఎవరు దాచిపెట్టి ఏం చేస్తున్నారు? అందరూ దాచిపెడతారండి. స్త్రీలంతా దాచిపెడతారు. ఎవరు లోకంలో ఉన్న వాళ్ళు, ప్రభువులో ఉన్న వాళ్ళు అందరూ దాస్తారు. దాచి ఏం చేస్తున్నావు అంటే, దాచి నీ కూతురు కోసం వాడుతున్నావు, దాచి నీ కొడుకు కోసం వాడుతున్నావు, దాచి నీ కోసం వాడుకుంటున్నావు. కానీ మరియ ఏం నేర్పుతుందో తెలుసా? అమ్మ, ప్రభువులోనికి రాకముందు దాచి నీ కూతురికి వాడావు, బాగుంది. ప్రభువులోనికి రాకముందు నీ కొడుకు కోసం వాడావు, బాగుంది. ప్రభువులోనికి రాకముందు నీ కోసమే వాడావు, బాగుంది. ఎక్కడి నుంచి కొన్నా నువ్వు ఇచ్చావా అంటుందండి. ఏదో ఉంటుంది, చీరే కొన్నది అనుకోండి, ఇది ఎప్పుడు కొన్నాడే, నువ్వు ఇచ్చావు డబ్బులు, నేను దాచిపెట్టుకున్నదంతా కొనుక్కున్నాను అంటే దాచిపెట్టి ఈవిడ కొనుక్కుంటుంది. మరలా దాచిపెట్టి పిల్లలకు తీపిస్తూ ఉంటుంది. కానీ మరియ ఏం నేర్పుతుందో తెలుసా? దాచిపెట్టండి. ఆ దాచిపెట్టడంలో నీ ప్రభు కోసం ఏం దాచిపెట్టావని అడుగుతుందండి. మరియ మనతో ఏముంటుంది? మరియ ప్రతి స్త్రీని ఏం ప్రశ్నిస్తుంది? నువ్వు దాచావు అమ్మా, వెరీ గుడ్, నువ్వు దాచావు, నీ కూతురు కోసం దాచావు, నీ కొడుకు కోసం దాచావు, నీ కోసం దాచుకున్నావు. నువ్వు ప్రేమించిన ప్రభు కోసం దాచావా? అంటే కూతురు కోసం ఎందుకు దాచింది వాడావు? ప్రేమ. కొడుకు కోసం ఎందుకు వాడావు? ప్రేమ. నీ కోసం ఎందుకు వాడుతున్నావు? నీకు అవసరం. మరి ప్రభువును నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రభు కోసం దాచింది ఏమైనా ఉందా? మరియ దాచింది. ఎంత దాచిందంటే సంవత్సరపు రోజుల కూలి దాచిందట ప్రియులారా. దాచి 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 ఫైనల్గా ఏం చేసింది? ఉండిలో దాచింది అనుకుందాం. ఉండి పగలగొట్టింది, డబ్బంతా ఎత్తుకెళ్ళిపోయింది. నా ప్రభు కోసము ఎప్పుడు ఎవ్వరు చెయ్యనిది నేను చేయాలి. ఏంటంటే ఆమె ఆడ ఆలోచన, నా ప్రభు కోసము ఎవ్వరు చెయ్యనిది నేను చేయాలి. ఏంటది? నా ప్రభువును నేను అత్తరుతో అభిషేకించాలి, నా ప్రభు తల మీద నేను అత్తరు పూయాలి. అసలు ఆలోచన ఎవరికి వచ్చిందండి? బైబిల్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఏ స్త్రీకి రాలే ఆలోచన. ఎందుకు వచ్చింది? పాదాల ముందు కూర్చొని ప్రభు మాటలు విన్నది కదా. అంటే ఎవరైతే వాక్యం బాగా వింటారో వాళ్ళకి ఏ ఆలోచనలు వస్తాయో తెలుసా? ప్రభువుకు నేనేదో చేయాలి, ప్రభు కొరకు నేనేదో ఇవ్వాలి, ప్రభు కొరకు నేనేదో కష్టపడాలి. అమ్మో, నేను కష్టపడకపోతే ఎలా? నేను కష్టపడితేనే కదా నా ప్రభువును ప్రేమిస్తున్నాను అనడానికి నిదర్శనం. నేను ఇస్తేనే కదా నా ప్రభు అంటే నాకు ప్రేమ ఉందనడానికి నిదర్శనం. అంటే నువ్వు ఇవ్వడం వలన, నువ్వు రావడం వలన, నువ్వు కష్టపడడం వలన ఎవడు ప్రభువుకి ఏమర్థమవుతుంది? నన్ను ఎంత ప్రేమిస్తుందని నీ మీద ప్రభువుకు ప్రేమ ప్రారంభమవుతుంది. నువ్వు ఇవ్వకపోగా, నువ్వు రాకపోగా, నువ్వు కష్టపడకపోగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావు అనుకో, ప్రభువు కూడా నీ మీద ఏ దృష్టి పెట్టాడు. ఇవ్వవు, రావు, చెయ్యవు, ఏ పని లేనప్పుడు నిన్నెందుకు ప్రేమించాలి ఆయన? కనుక ఇప్పుడు మరియను ఎందుకు ప్రేమించాడో, మరియ ఎందుకు ప్రేమించబడిందంటే ప్రభువు కోసం తన కష్టాన్ని దాచింది. ప్రేమ దేవుడి పిల్లలారా, తన కష్టాన్ని దాచింది. దాచి మిక్కిలి విలువ, ఎంత డబ్బు పెట్టేసిందండి. మిక్కిలి విలువ కలిగిన అచ్చజటామాంస అత్తరపుడి తీసుకొని వచ్చి ఆ అత్తరపుడి పగలగొట్టి ఆయన తల మీద పోసేసిందట. ప్రేమ చూడండి, ఎంత ప్రేమ. ఆయన తల మీద పోసింది. తల మీద పోసినప్పుడు కొంతమంది ఏమంటున్నారు చూడండి, 4వ వచనంలో, అయితే కొందరు కోపపడుతున్నారు. ఏది ఇంత విలువైంది వేస్ట్ చేసిందని, ఇంత విలువైంది, ఇంత విలువైన అత్తరు ఆయన తల మీద పోస్తే ఏమొస్తుంది? ఆయన పాదాల మీద పోస్తే ఏమొస్తుంది? అదే ఆ డబ్బే ఇచ్చింటే ఎంతమందికి పంచుండొచ్చు. అంటే వాళ్ళ ఆలోచన చూడండి. అందుకే ఏమంటున్నాడు? కొందరు కోపపడ్డారటండి మరియ మీద. కోపపడి వాళ్ళు ఏమంటున్నారు? ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా. వాళ్ళు మాట్లాడిన మాట ఎంత తప్పుడు మాట్లాడి. ప్రభు కోసం తన కష్టాన్ని పెడితే నష్టపరచడమా? ప్రభు కోసం తన కష్టాన్ని కూడా నష్టపోవడమా? ఎవరండి ఈ మాట అంటున్నది? ఎవరి మాట అంటారో తెలుసా? సాతాను అనుచరుల నోట వచ్చే మాట, లేదా దేవుడు అంటే ఎరుగని వారు మాట్లాడే మాట. ఇక్కడ ఎరుగని వారు మాట్లాడితే బాగుండు. ఇంతకీ మాట్లాడుతున్నది ఎవరు? ఆయనతో ఉన్న వాళ్ళే, ప్రభువుతో ఉన్న వాళ్ళే. మనతో కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. సంఘంలో ఉన్న వాళ్ళే. అదే బాధాకరం. సంఘంలో ఉన్న వాళ్ళే ఏంటంటే ఎప్పుడు అంతర్దిస్తుంటారు మీరు. ఈడు ఎలాగో ఇవ్వడు, ఈడు మాత్రం అసలు చేయి చాపడు. ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏంటండి అలాగిస్తారు? ఆ మధ్య ఒక సంఘానికి వెళితే నేను, ఆ సంఘంలో ఆయన ఉద్యోగస్తుడండి, నాకు చెప్తున్నాడు, అన్న ఒకడు ఉన్నాడన్న ఈ సంఘంలో, మేము ఇచ్చేది చూస్తే మనకి ఎందుకోనన్నా కడుపుమంట. నాతో ఏం మాట్లాడన్నా, మా భార్య దగ్గరికి వెళ్ళి ఏమంటా ఇంత కనిపిస్తున్నానంట. ఇంకా అక్క గమ్ముకుంటుంది చెప్పండి. అక్క ఏటికి మీకు అయిపోదు.
ఈయన దగ్గర ఏమన్నాడ, అక్కడికి వెళ్ళిపోయి ఏంటక్క అన్న చూడక్క మీటింగ్ పెడితే ఎక్కువ అన్న ఇస్తుంటాడక్క, ఏంట మీ గురించి మీరేం ఆలోచించుకోవాలి, ఇంతమంది ఉన్నారు కదా ఎవరికి లేదు మీకెందుకు పట్టింది? అది ప్రభువును ప్రేమించడం అయ్యా, అది ప్రభువును ప్రేమించడం, ప్రభువును ప్రేమించడం. విచిత్రం ఏంటో తెలుసా, ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి ఆ కుటుంబానికి ఒక భయంకరమైన యాక్సిడెంట్. అసలు స్పాట్లో చనిపోవాలండి కొడుకు తండ్రి. కానీ ఆ కుటుంబము ఆయన అంటున్నాడు, అసలు ఎలా బ్రతికి బయటపడ్డామో మాకు తెలియదు. అదే దేవుడు చేసిన మేలు. ఎందుకు చేశాడు? ఎందుకు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు? నువ్వు చేసావే ప్రభువును ప్రేమించి, నీ కష్టాన్ని ఇచ్చావే, ఎవరిని పట్టించుకొని, ఎవరు ఇస్తున్నాడో ఎవరు ఇవ్వలేదు మనకెందుకండి? నువ్వు ఇవ్వాలనుకున్నది నువ్వు ఇచ్చేయి, నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేసేయి. ఇక్కడ మరియ ఎవరిని చూసింది చెప్పండి? ఎవరిని చూడలేదు. ఆమె మనసుకు వచ్చింది, నా ప్రభువుకు నేను చెయ్యాలి, నా ప్రభువు కోసం నేను దాచాలి, నా ప్రభువు కోసం నేను ఇది పని చెయ్యాలనుకున్నది. ఎవరిని పట్టించుకోలేదు, చేసేసింది అంతే. మనం కూడా అంతే పిల్లలు. మరియను చూసి నేర్చుకో. వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా వద్దు, రేపు వాళ్ళు వీళ్ళు ఏం చేయరు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ మీదకి వచ్చే ప్రమాదమా, నీ మీదకి వచ్చే రోగమా, నీకున్నటువంటి అవసరత ఎవ్వరూ తీర్చలేనప్పుడు నీ దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన దాన్ని బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రియులారా, ఎంత మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడు చూడండి. మీరు చేసిన కార్యం, పని మీరు చేశారు, మీరు ఇచ్చారా, మీరు వచ్చారా, మీరు కష్టపడ్డారా, మీరు ప్రభు పేరు మీద ఏం చేశారో నేను ఒకటే చెప్తాను, అసలు చీపురు పట్టి తుడిచినా ఆ ప్రతిఫలం మీకు ఉంటుంది, మర్చిపోకండి. సంఘములోనికి వచ్చి చీపురు పట్టి తుడిచినా కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది. ఆయన పేరు మీద మీరు ఏది చేసినా, అంటే చిన్ని పని చేసినా కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది. అది మర్చిపోడు ఆయన. అదే చెప్తున్నాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఏం చేశావో ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో ఆయన రాసుకుంటున్నాడు, జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రేమ దేవుడు అన్యాయస్తుడు కాడు. కానీ కొంతమంది ఉంటారండి, ఎక్కడ చెరిపే వాళ్ళు ఉంటారు, పట్టించుకోకండి వాళ్ళని. మరియను చూడు ఒక్కసారి, ఎందుకంటే మరియను కూడా డిస్టర్బ్ చేశారు, కోపడుతున్నారట. ఎందుకు నష్టం, ఎందుకు చేశారు? నష్టమా? దేవుడికి ఇవ్వడం నష్టమా? ప్రభువుకి ఇవ్వడం నష్టమా? బంధువులకి ఇచ్చి నష్టం అని చెప్పు, చాలా మంది మన కోపం ఉంచారు మనకు తెలుసు. స్నేహితులకు ఇచ్చి నష్టపోయామని చెప్పు, చాలా మంది మనల్ని బాధ పెట్టారు మనకు తెలుసు. అయిన వారికి ఇచ్చి కాని వారికి ఇచ్చి మనుష్యులకు ఇచ్చి నష్టపోయాం, బాధపడుతున్నాం. కానీ ప్రభువుకి ఇచ్చే నష్టం అంటున్నావేంటి? ప్రభువుకి ఇస్తే నష్టమా? అసలు ప్రభు అంటున్నాడు, మీరు చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుని కాదయ్యా, నేను అన్యాయస్తుని కాదు. మీరు నన్ను ప్రేమించి చేస్తే నేను అంతకంటే మీకు చేస్తాను. రోమపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ప్రియులారా ఏమంటున్నాడు చూడండి, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఆయనకిస్తే ఏముంటుంది అంటున్నాడు? ప్రతిఫలం. మనిషికి ఇస్తే నష్టం, దేవుడికి ఇస్తే ప్రతిఫలం. దేవుడికి ఇస్తే ప్రతిఫలం. ఎంత మంచి మాటలు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? ఆయనకి ఇస్తే ప్రతిఫలం అయ్యా నీకు. మరీ అర్థమైంది ఇదంతా. ఆయన బోధ విన్నది, బోధ నేర్చుకున్నది. అందుకే నా ప్రభు కోసం నేను ఏదో గొప్పది చేయాలనుకున్నది. తన కష్టాన్ని పగలగొట్టింది. ఎవరి అత్తరు పుట్టి కొన్నది ప్రభు పాదాల మీద పోసింది, ప్రభు తల మీద పోసింది. ఏమండి నిజంగా అప్పుడు యేసుప్రభు ఎంటర్ అయ్యారండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఎందుకు నష్టం చేశావు, ఎందుకు ఇలా చేశావు అని కోపడుతుంటే ప్రభు ఏమన్నాడు చూడండి. ఒక మాట ముగించేసుకుందాం. ప్రభు ఏమంటున్నాడు చూడండి అక్కడ. మార్కు గారు రాసిన సువార్తలో, మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము. అందుకు యేసు ఇట్లనెను, అది ఈమె జోలికి పోకుడి అన్నాడు. చూడండి, ఈమె జోలికి వెళ్ళొద్దు మీరు. అంటే ఒకటి నేర్చుకోవాలి, దేవుడికి ఇచ్చే వారి జోలికి మనం వెళ్ళకూడదు, దేవుడి కోసం కష్టపడే వారి జోలికి మనం వెళ్ళకూడదు. వాళ్ళని చెరపకూడదు ఎప్పుడు.
కష్టపడే వాళ్ళని ప్రోత్సహించు, ఇచ్చే వాళ్ళని ప్రోత్సహించు. నువ్వు చెరిపావో దేవుడి కోపం ఎలా రగులుకుంటుంది? ఇప్పుడు ఎలా తిరుగుతుంది? చెరిపిన వాడి మీదకి తిరుగుకుంటుంది. ఇవ్వకుండా అడ్డగించిన వాడి మీదకి, చెయ్యకుండా అడ్డుకున్న వాడి మీదకి దేవుడి కోపం రగులుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఈమె జోలికి పోవద్దు, మీరు ఈమె జోలికి వెళ్ళకండి అంటే దాని అర్థం ఏంటి? ఈమె జోలికి మీరు వెళ్ళారనుకో, చెడగొట్టారనుకో, నేను మీ జోలికి రావాల్సి వస్తున్నాను. నేను మీ జోలికి వచ్చాను అనుకోండి, మీరు చాలా ఇబ్బందులకి వెళ్ళిపోతారు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభువు కోసం చేసేవారిని ఎప్పుడు చెరపబడదు. కనుక అంటున్నాడు ఆయన, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం. అబ్బా, దేవుడికి ఇవ్వడం మంచి కార్యమా? నిజంగా మీ దాతృత్వం అండి. మీరు సంఘములో ప్రతి కుటుంబం కూడా మీరు ఇవ్వడం మీ శక్తి మేరకే. దేవుడు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదు, మీ శక్తిని బట్టి మీరు ఇస్తున్నారు. అంటే మీ దాతృత్వం ఎప్పుడు కూడా గొప్పగా ఉంటుందండి. సంఘం గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. దేవుడు ఇవ్వడంలో మీకున్న దాతృత్వం చాలా గొప్పది. ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఇక్కడ కార్యక్రమాలు జరిగినా, దేవుడి సంఘం అంతా ఎంత చక్కగా డబ్బులు ఇవ్వడం కానీ, ఎంత చక్కగా పనులు చేయడం కానీ, ఎంత చక్కగా కార్యక్రమాలు నడిపించడం, ఇదంతా ఏంటో తెలుసా? దేవుడి ఆశీర్వాదానికి ఇవన్నీ కారణాలు ప్రియులారా. ఇది మంచి కార్యం, మంచి పనులు. ఇవి మంచి పనులలో మనం ఎప్పుడు కష్టపడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈమె నా ఎడల ఏం చేసింది? మంచి కార్యం. అంటే ప్రభు పేరు మీద చేసేవన్నీ ఏంటివి? మంచి పనులు, చెరపకూడదు. అందుకే ఏమండి, ఆమెకు ఒక వరం ఇచ్చేశాడు. ఒక వరం ఇచ్చేశాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవడి విధేయతగా బ్రతికామనుకోండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవడి ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటారు. నాశనానికి ముందు గర్వం ఎలా ఉంటుందో, ఘనతకు ముందు ఏముంటుందంటే వినయము, విధేయత. మరియలో అదే చూశాడు ప్రభు. ఆమెకున్న వినయం, ఆమెకున్న విధేయత, ఆమెలో ఉన్న త్యాగం అన్ని చూసిన ప్రభు ఆమెకి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటో తెలుసా? నిజంగా అద్భుతమైన వరం ఇచ్చాడండి మరియకి. ఏ వరం ఇచ్చాడు? 9వ వచనం ఏం చెప్తున్నాడు అండి? సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడుతుంది. ఈమెను పొగడాలి అంతే. ఈమె చేసిన కార్యాలు పొగడాలి, ప్రశంసించాలి, ఈమెను గొప్ప చేయాలి. ఈ సర్వ సృష్టిలో, ఎక్కడ? సర్వలోకములో అన్నాడు. ఏమండి, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ఆమె గురించి, ఇప్పుడు ఆమెను ప్రశంసిస్తున్నాం, ఆమె మనకు మాదిరి అంటున్నాం, ఆమెలో బ్రతకాలంటున్నాం. ఈ మాట ఒక్క ఇక్కడేనా? ప్రతి చోట వినబడుతుంది ప్రియులారా. ప్రతి చోట మరియ గురించి మాట్లాడే ప్రతి చోట ఆమెను పొగడ్డమే తప్ప, ఆమెను ప్రశంసించడమే, ఆమెను గొప్ప చేయడమే. ఎందుకు గొప్ప చేయబడ్డాం? ప్రభువు గొప్ప చేశాడు, ప్రభువే గొప్ప చేశాడు. అందుకే ఈరోజు ఏమండి, వాక్యం వినబడుతున్న ప్రతి చోట మరియ పేరు వినబడుతుంది. మరియను గొప్ప చేయడం అనేది జరుగుతుంది. కారణం ఏంటన్నప్పుడు ఆమెలో ఉన్న గుణాలు ఏంటివి? ఒకటి, ప్రభువును ప్రేమించేదిగా కనబడుతుంది. రెండవది, ప్రభు చేత ప్రేమించబడేదిగా కనబడుతుంది, అంటే అంత చక్కగా బ్రతుకుతుంది. మూడవది, దేవుడి సన్నిధిని ఎక్కువగా కోరుకున్నదిగా కనబడుతుంది. నాలుగవది, ఆయన వాక్యమందు మనస్సు పెట్టినదిగా కనబడుతుంది. ఐదవది, ప్రభు కొరకు తన కష్టాన్ని దాచిపెట్టిందిగా కనబడుతుంది. తన కష్టాన్ని ప్రభువుకు ఎవరి అభిషేకించడానికి వాడిందిగా కనబడుతుంది. నిజంగా ఈ లక్షణాలు చూడండి, ఎంత శ్రేష్టమైన లక్షణాలు. అంటే కుటుంబానికి ఉన్న ఎవరి చక్కటి లక్షణాలు, అందులో మరియకున్న లక్షణాలు, ఎవరి ఇవన్నీ మన బ్రతుకుల్లోకి రావాలి, మన బ్రతుకుల్లోకి రావాలి. అందుకే ఈ ప్రసంగం చెప్పిన ప్రతి చోట నేను ఒకటి చెప్తాను, ఒక ఉండి కొనండి. అదే చెప్తాను నేను, ఒక ఉండి కొనండి, దాచండి. అందులో మీ దగ్గర ఉన్నప్పుడే ఎంతో కొంత దాచి 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 సంవత్సరానికి ఒక్కసారి పెద్ద మీటింగ్ జరుగుతుంది చూడండి. కానీ పురుషులు ఎలాగ ఇస్తుంటారు, ఇది ప్రత్యేకంగా నేను స్త్రీలకు చెప్తున్నాను. మీ పురుషులు ఎలాగో ఇస్తుంటారు, మీరే ఇవ్వరు. మా ఆయన ఇచ్చాడు కదా మీరు సైలెంట్గా ఉంటారు. మరి దాచింది ఏం చేస్తావు? మీకోసం ఖర్చు పెట్టుకుంటావా? అంటే నీ ప్రభు కోసం దాచవా? ఎవరు మీరు దాచాలి. దాచి ఏం చేయాలి? మీరు మీ ఆయన ఇచ్చేది మీ ఆయన ఇచ్చుకొని, అది వేరే విషయం. మీ కష్టాన్ని ఏం చేయాలి తెలుసా? ఎవడో ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మీరు అందరూ ఒక ఆదివారం, మీటింగ్కి ముందు ఆదివారం ఉండీలన్నీ తెచ్చి ఇక్కడ పగలగొట్టి పెద్దల ముందు, సేవకుల ముందు పెట్టి, అయ్యా ఇది మా కష్టం, ప్రభు పని కోసం వాడండి అనండి. ఏమండి, మీలాంటి స్త్రీలను కలిగినందుకు ఆ సేవకులు, ఆ పెద్దలు
గుండెల నిండా ఆనందపడతారు. అలాంటి వాళ్ళు కావాలి, అలాంటి స్త్రీలు కావాలి. అది మరియ క్యారెక్టర్. ఆ క్యారెక్టరు మన బ్రతుకులోనికి రావాలి. వచ్చిందనుకో ఎవడు మనం చేసేది ఇంకా గొప్పదవుతుంది. ఎవడు మరియ భూస్థాపన కోసం చేసింది, అది ఆమె అభిషేకించింది భూస్థాపన. నువ్వు దాచిపెట్టి ఇచ్చేది పునరుత్థానుడైన క్రీస్తు కోసం. ఏది గొప్ప చెప్పండి రెండింటిలో? పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించడం గొప్పది. సర్వ జ్ఞానం సర్వ సత్యం ప్రకటించే పనిలోని కష్టాన్ని పెట్టడం గొప్పది. ఆ పనిలో నువ్వు పెడితే నువ్వు నీ సంఘం ఎక్కడ వినబడతారండి. ఈ మధ్య నేను గద్వాల ప్రాంతానికి వెళ్ళానండి. జస్ట్ లాస్ట్ సండే. ఈ సండే ఎక్కడ ఉన్నానా? పోయిన ఆదివారం గద్వాల ప్రాంతంలో ఉన్నాను. విచిత్రం ఏంటంటే అక్కడ మీటింగు, ముగ్గురు